మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్లో సెలక్షన్స్లో అక్రమాలు జరిగాయని, పేపర్ లీక్ అయిందని చెప్పి స్పోర్ట్స్ కోటాలో కూడా తప్పుడు సర్టిఫికెట్లతో స్పోర్ట్స్ కోటాలో కూడా దొడ్డిదారిన ఉద్యోగాలు అమ్ముకున్నారని చాలా ఆరోపణలు బాధితులు ఎవరైతే ఉన్నారో డిఎస్సి ఎగ్జామ్స్లో పాల్గొన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా మాకు అర్హత కలిగిన, మాకు ఇంటర్వ్యూకి పిలిచినా కూడా మెరిట్ ప్రకారము 1:1లో ఉద్యోగ అవకాశాలు రాలేదు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో 2% నుంచి 3%కి పెంచి పరీక్షలు రాయకుండా, ఎగ్జామ్స్ రాయకుండా స్పోర్ట్స్ కోటాలో దొడ్డిదారిన సర్టిఫికెట్లు తీసుకొని దొంగ సర్టిఫికెట్లతో కొన్ని వందల పోస్టులు కూటమి నాయకులకు అనుకూలమైనటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఆధారాలతో సహా చాలామంది అందరూ కూడా బాధితులు అందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం, ప్రభుత్వం స్పందించకపోతే ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకురావడం, కోర్టుకు కూడా కొన్ని వేల మంది కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగానే డిహెచ్లో జరిగిన అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని, దానికి బాధ్యత వహిస్తూ గౌరవ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని ఒక డిమాండు. అదేవిధంగా రాష్ట్రంలో విద్యను ప్రోత్సహించాలా అనే ఉద్దేశంతో ఆ రోజు మహానేత రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని పేద పిల్లల యొక్క భవిష్యత్తు కోసం తీసుకురావడం, దానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వసతి దీవెన కింద కూడా పేద మధ్యతరగతి ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాల్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ చదువుకి ఎక్కడ ఆటంకం కలగకుండా వాళ్ళ భవిష్యత్ కోసము కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి మనకు తెలుసు. దాంట్లో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేసి ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు, నాడు నేడు అన్నీ అయిపోయిన డెవలప్మెంట్లు. ఆ రోజు విద్యా వ్యవస్థలో బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. అదేవిధంగా పిల్లలకు ల్యాప్టాప్లు కూడా ఇవ్వడం జరిగింది. విద్యా ప్రమాణాలు పెంచినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూసే స్కూల్స్ మూతపడుతున్నాయి. అదేవిధంగా పేద పిల్లల భవిష్యత్ కోసం చేపట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈరోజు లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. చదువు అయిపోయినా కూడా సర్టిఫికెట్లు ఇవ్వక కాలేజీ వాళ్ళు, మీరు డబ్బు కట్టి సర్టిఫికెట్లు తీసుకోండి అని చెప్పి డిగ్రీలు ఇంజనీరింగ్లు అయిపోయినా కూడా సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే 6,300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, పిల్లలకు చదువుల కోసం చెల్లించాల్సిన ఫీజులు చెల్లించకపోవడం, దానివల్ల కాలేజీలో ఇంజనీరింగ్ కానీ డిగ్రీలు కానీ చదువుకునే వాళ్ళందరికీ కూడా కాలేజీలలో మీరు డబ్బు కడితేనే చేర్పిస్తామని చెప్పే పరిస్థితికి వచ్చింది విద్యా వ్యవస్థ. చాలామంది చదువు మధ్యలో మానేసే పరిస్థితి. దాంట్లో భాగంగానే బకాయి ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6,300 కోట్లు, వసతి దీవెన కింద ఉన్నటువంటి 3,200 కోట్లు, మొత్తం కలిపి 9,500 కోట్లు వెంటనే రిలీజ్ చేసి పేద పిల్లల యొక్క విద్యను ప్రోత్సహించాలా, పేద పిల్లల యొక్క భవిష్యత్తుతో ఆడుకోవద్దని చెప్పి డిమాండ్ చేస్తూ, మరీ ముఖ్యంగా సూపర్ 6లో భాగమైనటువంటి మీరు చూస్తే నిరుద్యోగ యువతకు అందరికీ కూడా ఎన్నికల ముందు ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు ఇంటింటికి తిరిగి ప్రతి మీటింగ్లో కూడా నిరుద్యోగ యువతకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పి ఇవ్వకపోవడం వల్ల 3 బడ్జెట్లు అయిపోయినా వెంటనే ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా మనం చూసాం అన్నదాత సుఖీభవ, జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారు. మేము మాట తప్పం, ఈ రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ కింద ప్రతి సంవత్సరం 20,000, 5 ఏళ్లకు ₹1,00,000 ఇస్తామని ఇప్పటికే 50,000 ఎగరగొట్టినటువంటి పరిస్థితి అన్నదాతకు. అన్నదాత కష్టాల్లో ఉన్నారు.
ఎరువులు రేట్లు విపరీతంగా డబల్ అయినాయి, విపరీతంగా పెరిగిపోయినాయి. డీజిల్ పెట్రోల్ పెరిగిపోయింది. అదేవిధంగా ఆడబిడ్డ నిధి సూపర్ సిక్స్లో 3 బడ్జెట్లు అయిపోయినా దాన్ని ఊసేలేదు. ఇంట్లో ఎంతమంది ఉంటే 18 ఏళ్ళు నిండిన వాళ్లకు 59 ఏళ్ల వరకు ఇద్దరున్నా ముగ్గురున్నా ప్రతి ఒక్కొక్కరికి నెల 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పినారు. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు. అదేవిధంగా ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా సూపర్ సిక్స్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు కొనసాగిస్తామన్నారు. మహిళా గ్రూపులు, డాక్రా గ్రూపులు అయితే ఈరోజు సున్నా వడ్డీ కూడా ఎత్తేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ చేశారు, సున్నా వడ్డీ కొనసాగించారు. ఈరోజు ఇలాంటి పరిస్థితులలో ప్రతిపక్ష పార్టీగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి ర్యాలీలు చేపట్టడం జరిగింది. రిలే నిరాహార దీక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా విద్యార్థులు, యువత, నిరుద్యోగ యువత, డిఎస్సిలో బాధితులు పెద్ద ఎత్తున 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన పరిస్థితి. ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన స్పందన. ప్రభుత్వం మీద వ్యతిరేకతో ఈ చేస్తున్నటువంటి పరిపాలన మీద ఈరోజు మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా దోపిడీ, అరాచకాలు, తప్పుడు కేసులు. ఎవరైనా మాట్లాడితే అయ్యా రైతు ఇబ్బంది పడినాడన్నా కేసులు పెడుతున్నారు. పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించమంటే కేసులు పెడతా ఉన్నారు. నోళ్ళు ఇచ్చేదానికి రైతు రోడ్డు మీదకి వచ్చినా కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు ఇలాంటి పరిస్థితులలో ప్రజల పక్షాన, పేదవాళ్ళ పక్షాన, రైతుల పక్షాన, ఈరోజు నిరుద్యోగ యువత పక్షాన డిఎస్సిలో జరిగిన అక్రమాలపైన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టి పర్మిషన్లు తీసుకొని అయ్యా మేము ఈ ఆందోళన శాంతియుతంగా ఎక్కడ కూడా ఎలాంటి సమస్య లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా దీక్షలు కానీ ర్యాలీలు కానీ చేపట్టిన పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. మీడియా వాళ్ళు కానీ ప్రజలు కూడా. ఇలాంటిది ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత జీర్ణించుకోలేక, ప్రజలకు సమాధానం చెప్పడం చేతగాక ఈరోజు ఈ అరాచక పాలనలో, ఈ దోపిడీ పాలన మీద ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులలో దాన్ని ఏ విధంగా అయినా కూడా నోరు నక్కేయాలా అని చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు ఆదినారాయణ రెడ్డి గారు అయితేనేమి, భూపేష్ రెడ్డి గారు అయితేనేమి, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ కూడా ఎక్కడికక్కడ అణగదొక్కాలని చూస్తున్నారు. రైతులను, ప్రజలను అందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని. అలాంటి పరిస్థితుల్లో భాగంగానే మేము శాంతియుతంగా చేస్తున్న ర్యాలీలు చేస్తే ఈరోజు మీరు చూస్తే కేసులు పెట్టిన నోటీసులు ఇచ్చినప్పుడు చెప్పినాం. మేము ప్రజలకు ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా దీక్షలు ర్యాలీలు చేస్తామని చెప్పినప్పటికీ కూడా, పర్మిషన్లు తీసుకున్నప్పటికీ కూడా ఈరోజు వాళ్ళ పర్మిషన్లు ఇవ్వకుండా నోటీసులు ఇచ్చి ఉద్దేశపూర్వకంగా దీక్షల్లో పాల్గొన్నటువంటి యువత, విద్యార్థుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఎవరైతే ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారో, ప్రజలకు, పేదవాడికి న్యాయం చేయాలా, రైతులకు న్యాయం చేయాలని చెప్పి పోరాటాలు చేస్తున్నటువంటి నాయకులందరి మీద కూడా కేసులు పెట్టి ఈరోజు గౌరవ ఎంపీ గారు కూడా ఈ దమ్మలమడుగులో జరిగేటువంటి ఈ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఎంపీ గారిని కేసులో పెట్టారు, నన్ను కేసులో పెట్టారు, మా కుటుంబ సభ్యులందరినీ పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరినీ కూడా ఈరోజు కేసుల్లో పెట్టి అందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా 26 మంది పేర్లు రాసి ఇంకా 400 మందిపై కేసు ఎఫ్ఐఆర్ కట్టిన పరిస్థితి మనం చూస్తే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా, ఎంత నిరంకుశంగా ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను అణిచివేసేదానికి పోలీసులను అడ్డం పెట్టుకొని చేస్తున్నారు. మీరు ఇట్లా పరిస్థితులలో ఆపడం మీ వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల మీద ర్యాలీకి పోతే ఎన్ని ఆంక్షలు పెట్టినా వేలాది మందిగా రైతులు తరలి వస్తే దాన్ని కూడా అవహేళన చేస్తున్నారు. ఈరోజు రోడ్ల మీదకి జనాలు ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారంటే వాళ్ళు ఏదో సరదా కోసం రావట్లే. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు. తెలుగుదేశం పార్టీ గతంలో వేసిన వాళ్ళు కూడా మా కర్మ అని చెప్పి ఈరోజు ఈ కూటమి రావడం మా కర్మ, మేము ఇబ్బంది పడుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మాకు ఈ కష్టాలు వచ్చేవి కాదని చెప్పి రైతులు, విద్యార్థులు, పేదవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి పశ్చాత్తాపడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి వేలాదిగా తరలి వస్తున్న ప్రజలు ఊరికే రావట్లేదు. వాళ్ళ బాధ
వ్యక్తం చేసేదానికి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుస్తుందేమని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. నేను చెప్తున్నా, ఇదే ఆదినారాయణ రెడ్డి వాళ్ళు, భూపేశ్ రెడ్డి ఇదో విజయోత్సవ ర్యాలీలను పెట్టారు. సూపర్ సిక్స్లో ఏ పథకం కూడా సక్రమంగా అమలు చేయని వీళ్ళు కూటమి నాయకులు ప్రజలను మోసం చేసేదానికి సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని చెప్పి బ్యారికేడ్లు పెట్టి ట్రాఫిక్ అంతా కూడా బ్లాక్ చేసి గాంధీ బొమ్మ దగ్గర మార్కెట్కి ఎవరు పోకుండా అన్ని అడ్డంకులు క్రియేట్ చేసి ప్రజలకు అందరికీ ఇబ్బంది కలగజేసి వాళ్ళు ఇంకా ప్రజలను మోసం చేసేదానికి సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని ఈ వెన్నుపోటీ పార్టీ చేసిన కార్యక్రమం మనం చూస్తే అందరికీ ఇబ్బంది కలిగింది. అన్ని వర్గాలను మోసం చేసినటువంటి పార్టీ ఈరోజు విజయోత్సవ ర్యాలీలని చెప్పి ప్రజలను ఇబ్బంది పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు. రైతులకు పేదవాళ్లకు న్యాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన పేదవాడి పక్షాన పోరాటం చేస్తే, శాంతియుతంగా చేస్తే మా మీద కేసులు పెట్టి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈరోజు భూపేశ్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి దీక్షలు భగ్నం చేయడం, అదేవిధంగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే ప్రభుత్వానికి మనవి చేస్తున్నా, ఈ నాయకులకు కూడా మనవి చేస్తున్నా, మీరు కేసులు పెట్టి భయపెట్టాలంటే మీరు అనుకుంటున్నారేమో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా భయపడే నాయకులు లేరు. కేసులు పెడితే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి మీకు అందరికి కూడా మనవి చేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మోసం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టి బాండ్లు ఇచ్చి సూపర్ సిక్స్లో భాగంగా అన్ని కొనసాగిస్తాం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు అన్నీ చేస్తామని చెప్పి సూపర్ సిక్స్ లేదు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు అన్నీ ఎత్తేసినటువంటి మోసం చేసినటువంటి పార్టీ మీది. ఈరోజు ప్రజలను మోసం చేసి మళ్ళీ మభ్యపెట్టడానికి ఇంటింటికి తిరుగుతున్నారు. ఈరోజు మీరు మోసం చేసినందుకు 420 కేసులు కానీ ప్రజలను విజయోత్సవ సభలు పెట్టిన వాళ్ళ మీ అందరి మీద కేసులు పెట్టారు. అలాంటిది పోయి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజల పక్షాన పోరాటం చేసే వాళ్ళను మీరు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే మీ తరం కాదు. ఖచ్చితంగా ఇంత రెట్టింపు ఉత్సాహంతో ప్రజల పక్షాన ప్రజల సమస్యల కోసం పేదవాడి కోసం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను.